హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో వీడియో లెంతీ అయిపోతుందని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ శారీ యొక్క బ్లౌజ్ని ఇప్పుడు డిజైన్ చేయబోతున్నానండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి, ఇది 1 మీటర్ ఉంది. సో పన్నా కూడా పెద్దదే ఉందండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇలా బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చింది, బార్డర్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ లైనింగ్ కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నానండి 1 మీటర్. సో ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూసేద్దాం. కాటన్ లైనింగ్ని ఇలా పరుచుకొని ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నట్టు పెట్టుకోవాలండి. లైనింగ్ని మనం ఫోల్డ్ చేసేటప్పుడు 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. సో మనకి ఎంత క్లాత్ కావాలో అంతే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడానికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయాలండి. మనం డ్రా చేసిన స్ట్రెయిట్ లైన్ నుండి పై వైపుకి అంటే ఫోల్డింగ్ వైపుకి బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. దానికి 1 ఇంచ్ అంటే ఖర్చులకు కలుపుకొని 15 ఇంచెస్ని మార్కింగ్ చేశాను. ఇప్పుడు నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలండి. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. సో 30 ఇంచెస్లో 4వ భాగం ఇలా టేప్ని 4 మడతల మీద పెడితే మనకి 4th పార్ట్ అనేది వచ్చేస్తుంది. 7.5 ఉందండి, 7.5 ఇంచులు. సో ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా ఈ స్ట్రెయిట్ లైన్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేయాలండి. ఎందుకంటే ఇది డాట్స్ కోసం అనమాట. 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేశాను. సో ఇక్కడ బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేశాం కదా, ఆ మార్కింగ్ నుండి పైకి బోట్ నెక్ పెడుతున్నానండి. సో 7 ఇంచెస్ని మార్కింగ్ చేశాను. షోల్డర్ కోసం 3 ఇంచెస్, నెక్ కోసం 4 ఇంచెస్. సో ఈ విధంగా మార్కింగ్ చేసి వీటిని ఒక స్ట్రెయిట్ లైన్గా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నానండి. మనం టోటల్గా నెక్కి, షోల్డర్కి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని ఒక స్ట్రెయిట్ లైన్గా డ్రా చేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఇటువైపు కూడా 7 ఇంచెస్ ఉందా లేదని చెక్ చేసుకున్నాను. సో అంతేనండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని లైన్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ ఉందండి. టేప్ని 4 మడతల మీద పెడితే మనకి 4th పార్ట్ అనేది వచ్చేస్తుంది. 34 ఇంచెస్లో 4వ భాగం 8.5 ఇంచెస్ అండి. సో 8.5 ఇంచెస్ని ఇలా మనం ఫోల్డింగ్ వైపు నుండి ఈ ఆర్మ్ డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా టేప్ని పెట్టి ఎందుకు చెక్ చేస్తున్నానంటే ఆర్మ్ డౌన్ కంటే కిందకి 8 ఇంచెస్ ఉందండి. సేమ్ ఇటువైపు కూడా 8 ఇంచెస్ ఉన్నట్టు పెట్టుకుని ఒక చిన్న డాట్ అనేది వేసుకుంటే మనకి స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. మనం ఎలా పడితే అలా డ్రా చేసేస్తే ఫినిషింగ్ అనేది తర్వాత బాగోదు. సో అందుకని ఇలా పాయింట్ కూడా మనం మంచిగా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని ఖర్చుల కోసం మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, వీటిని ఇలా స్ట్రెయిట్ లైన్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కార్నర్ పాయింట్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ షేప్ ఇవ్వడం కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా యూ షేప్ ఉంటుంది కదా, ఈ స్కేల్తో మనం డ్రా చేసుకున్నట్లయితే ఆర్మ్ డౌన్ అనేది నీట్గా డ్రా చేసుకోవచ్చు అనమాట షేప్. బ్యాక్ నెక్ డిజైన్ కోసం మన టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ ఉంది కదా. సో బ్యాక్ నెక్ డిజైన్ కోసం 10.5 ఇంచెస్ పెడుతున్నానండి. 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో టేప్ని ఈ విధంగా పెట్టుకొని 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే పైన బోట్ నెక్ కోసం అండ్ కిందన డిజైన్ నెక్ కోసం అనమాట. సో 4 ఇంచెస్ కంటే కిందన 1.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇటువైపు కూడా 4 ఇంచెస్ని మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నెక్ విడ్త్ కూడా 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక బాక్స్‌లా డ్రా చేసుకోవాలి. కిందన మనం 1.5 ఇంచ్ విడ్త్ పెట్టాం కదా, అక్కడ ఇటువైపు కూడా చెక్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్‌ని స్ట్రెయిట్ లైన్‌గా డ్రా చేసుకోవాలండి. టోటల్‌గా నెక్ డిజైన్ కోసం 10.5 ఇంచెస్ పెట్టాం కదా, ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టానండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాననమాట. సో ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ పెట్టిన దగ్గర నుండి ఇటువైపు కూడా నెక్ విడ్త్ 4 ఇంచెస్ ఉన్నట్టు పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఈ ఒక బాక్స్‌లో డ్రా చేసుకోవాలండి ఈ నెక్ డిజైన్ కోసం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది టోటల్‌గా మనకి ఈ బాక్స్ లోపల ఎంతుందంటే ఒక 5.5 ఇంచ్ ఉంది. సో దానికి ఇలా టేప్‌ని సెంటర్‌కి ఫోల్డ్ చేస్తే మనకి సగం వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని
డ్రా చేసుకోవాలి. డైమండ్ షేప్‌గా డ్రా చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! మనం ఏ షేప్‌లోనైనా డ్రా చేసుకోవచ్చు. నేను ఈ నెక్ డిజైన్ పెడుతున్నాను. సో, ఈ పైనొచ్చేసి బోట్ నెక్ పెడుతున్నానండి. సో, ఇలా సింపుల్‌గా నెక్ డిజైన్ అనేది ఇచ్చేసాను రౌండ్ షేప్. ఈ విధంగా నెక్ డిజైన్ చేశాక ఇప్పుడు ఆర్మ్ డౌన్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేయాలండి. మార్కింగ్ చేసి షోల్డర్ వైపుకి ఇలా క్రాస్ అనేది తీయాలి. ఈ విధంగా క్రాస్ అనేది మనం డ్రా చేసి కట్ చేయడం వలన మనకి భుజాలనేవి జారకుండా ఉంటాయండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా! సో, నెక్ విడ్త్ అనేది ఎక్కువుంటుంది. సో, అందుకని మనకి భుజాలనేవి జారకుండా ఆ ప్రాబ్లమ్ లేకుండా ఈ ఈ క్రాస్ అనేది హాఫ్ ఇంచ్ తీయడం వలన ఫిట్టింగ్ అనేది చాలా బావుంటుందండి. సో, డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ అనేవి అప్పుడే కట్ చేయొద్దు. సో, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర సిజర్స్‌ని తేలుస్తూ కట్ చేసి ఈ విధంగా షేప్ అనేది మంచిగా తీయాలనమాట. బ్లౌజ్ ఫినిషింగ్ బావుండాలన్నా, ఫిట్టింగ్ బావుండాలన్నా కటింగ్‌లోనే ఉంటుందండి. మనం పర్ఫెక్ట్‌గా కట్ చేస్తేనే బ్లౌజ్ రెడీ అయ్యాక సూపర్‌గా కుదురుతుంది. సో, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫోల్డింగ్ మన వైపున ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్‌ని. బ్యాక్ పార్ట్‌ని కరెక్ట్‌గా ప్లేస్ చేశాక బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా డ్రా చేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం చుట్టూ కూడా ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ అనేది పైకి డ్రా చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఆర్మ్ డౌన్, బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ట్రేసింగ్ వీల్‌తో మనం బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఈ లైన్స్ ఉన్నాయి కదా! సో, ఈ లైన్స్ పైన ఈ ట్రేసింగ్ వీల్‌ని ఇలా రబ్ చేసినట్లయితే ఈ మార్కింగ్స్ అనేవి మనకి ఫ్రంట్ పార్ట్ పైన పడతాయండి. సో, ఇలా ట్రేస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇటువైపు ఈ ఖర్చుల వైపు పెట్టిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అండ్ కింద వైపు 1 ఇంచ్ ఉన్నట్టు పెట్టుకొని ఇలా ఎక్స్‌ట్రాగా డ్రా చేయాలి లైన్. సో, ఎందుకంటే ఇది ఫ్రంట్‌లో మనకి డాట్స్ వస్తాయి కదా! ఫ్రంట్ పార్ట్. సో, దానికోసం అది పోతుందని ఇలా ఎక్స్‌ట్రాగా డ్రా చేయాలి. సో, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఆల్రెడీ ట్రేస్ చేసాం కదా! దాన్ని ఇలా లైన్స్‌గా డ్రా చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కార్నర్‌లో ఎక్స్ట్రా ఉన్నట్టు షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్. సో, ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నానండి. నెక్ విడ్త్ 4 ఇంచెస్. పైన ఎంతుందో కింద కూడా అంతే పెట్టాలి. ఇటువైపు కూడా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్‌ని స్ట్రెయిట్ లైన్‌గా డ్రా చేసుకొని ఈ విధంగా బాక్స్‌లా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాక్స్‌లో మనం ఫ్రంట్ నెక్ అనేది షేప్ అనేది డ్రా చేయాలి. ఇలా యూ స్కేల్‌తో మనం నెక్ షేప్ అనేది ఇవ్వడం చాలా ఈజీ అండి. ఈ రౌండ్ షేప్స్ అవి. సో, చూస్తున్నారు కదా! ఇలాంటి షేప్ అయితే ఇచ్చేసాను సింపుల్‌గా ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కింద వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేయాలి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నానండి. సో, ప్రిన్సెస్ కట్ పెట్టేటప్పుడు ఇలా 1 ఇంచ్ లైన్ పెట్టి డ్రా చేయడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ డాట్ అనేది షేప్ ఇవ్వడానికి బావుంటుంది. సో, ఇప్పుడు డాట్ విడ్త్ వచ్చేసి 3½ ఇంచెస్ పెడుతున్నానండి. డాట్ పొడవు వచ్చేసి 4½ ఇంచెస్ పెడుతున్నాను. 4½ ఇంచెస్ కింద లైన్ నుంచి డ్రా చేయాలి. సో, ఈ పై వైపున డ్రా చేసాం కదా! ఇక్కడ కూడా 3½ ఇంచెస్ విడ్త్ ఉన్నట్టు పెట్టేసి స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో, ఇప్పుడు డాట్‌కి 4½ ఇంచెస్ డాట్ నుండి అటువైపు అంటే ఓపెన్స్ వైపుకి 1½ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని డాట్ షేప్ అనేది ఇవ్వాలి. సో, చూస్తున్నారు కదా! ఈ 1 ఇంచ్ లైన్ అందుకే ఇచ్చాననమాట. ఇలా డాట్ షేప్ ఇవ్వడం కోసం. ఇప్పుడు ఈ కార్నర్‌కి ఆర్మ్ రౌండ్ కార్నర్‌లో ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇవ్వాలి. సో, డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి బ్లౌజ్‌ని. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ రౌండ్ మనం ముందు బ్యాక్ పార్ట్ పెట్టి డ్రా చేసాం కదా! అది కట్ చేయకూడదు. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా! సో, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఈ విధంగా తేలుస్తూ కట్ చేయాలండి. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. సో, ఎక్స్‌ట్రాగా పెట్టి డ్రా చేసాం కదా! ఈ లైన్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ షేప్ అనేది చూసారా? ఇక్కడ సరిగ్గా రాలేదు పైన. సో, అందుకే ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. పై వైపుకి ఈ విధంగా చిన్న షేప్ అనేది ఇస్తున్నాను. సో, ముందు లైన్ ఇచ్చాం కదా! షేప్ అది కాకుండా ఇప్పుడు తర్వాత డ్రా చేశాను కదా! దీనిపై నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. 1½ ఇంచ్ విడ్త్ పెట్టి డ్రా చేసాం కదా! ఈ డాట్‌ని ఇది కూడా ఈ విధంగా షేప్ అనేది కట్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలండి. ఇది మర్చిపోయాను. సో, అందుకనే ఈ చిన్న కర్వ్ అనేది తీయడం వలన
ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ మిగతా ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ని ఇలా 4 మడతల మీద పెట్టుకోవాలి. ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నట్టు పెట్టుకోవాలండి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్కింగ్ చేస్తున్నాను. స్ట్రెయిట్ లైన్ నుండి పై వైపుకి అంటే ఫోల్డింగ్ వైపుకి 10 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నానండి. హ్యాండ్కి డిజైన్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఇలా ఫోల్డింగ్ వైపు నుండి పై వైపుకి 1.5 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నానండి. అండ్ హ్యాండ్ పొడవు దగ్గర కూడా 1.5 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ని స్ట్రెయిట్ లైన్గా డ్రా చేసుకోవాలి. అండ్ ఈ ఓపెన్స్ వైపు కూడా 10 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నానండి హ్యాండ్ పొడవు. సో ఈ 10 ఇంచెస్ మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఎందుకంటే ఇది 3/4 హ్యాండ్ కదా, సో 3.5 ఇంచెస్ పెడుతున్నాను. నార్మల్ షార్ట్ హ్యాండ్ అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ అనేది 5.5 ఇంచెస్ మార్కింగ్ చేశాను, కానీ కాదు, 1.5 ఇంచ్ పెట్టి లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి మార్కింగ్ చేయాలి. అండ్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డ్రా చేయాలండి. సో హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచెస్ అనేది పెట్టకూడదు, రాంగ్ అయిపోతుందండి. సో మనం ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టి మనం ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఎందుకంటే ఈ 1.5 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి మనం 7.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ 1.5 ఇంచ్ అనేది డిజైన్లోకి పోతుంది. సో అందుకు ఈ విధంగా 1.5 ఇంచ్ నుంచి 7.5 ఇంచెస్ అనేది ఈ లైన్ పైన మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ పెట్టి లైన్ డ్రా చేసాం కదా, అక్కడికి మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలండి. హ్యాండ్ డౌన్కి ఈ విధంగా కలపాలి. సో ఈ పైన వచ్చేసి బుట్ట హ్యాండ్ పెడుతున్నానండి. సో బుట్ట కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నాను. స్మాల్ బుట్ట అనమాట. సో అందుకు 1.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను. సో ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ డౌన్ షేప్ ఉంది కదా, సో దానికి ఈ విధంగా కలిపేయాలి బుట్ట హ్యాండ్స్ షేప్ అనేది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ డ్రా చేసింది అంత క్లమ్జీగా ఉంది కదా, సో అందుకే ఇంకొక కలర్ పెన్సిల్తో ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ పెట్టింది డ్రా చేయాలి. ఈ ఎడ్జెస్ వైపు కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వస్తుందండి. సో తర్వాత నేను అది జాయిన్ చేస్తాను. డ్రా చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసేయాలి. 1.5 ఇంచ్ పెట్టి లైన్ డ్రా చేసాం కదండి, అది కట్ చేయకూడదు. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేయాలి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత క్లాత్ అయితే అవసరమో అంత క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నట్టు పెట్టుకోవాలి. లైనింగ్ ఫోల్డింగ్ అండ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఒకవైపే ఉండాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ దగ్గర ఉన్నట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మంచిగా వస్తుంది ఆ విధంగా మనం ఎక్స్ట్రాగా ఉంచడం వలన. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఎక్స్ట్రాగా చుట్టూ ఒక 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టి కట్ చేసేయాలి. ఇలా మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవడం వలన, ఫోల్డింగ్ చేసి కట్ చేయడం వలన మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వదండి. టోటల్గా పెట్టి కట్ చేసేస్తే మొత్తం అనేది క్లాత్ వేస్ట్ అయిపోతుంది. మనకి ఎంత పార్ట్ కావాలో అంత పార్ట్ వరకే మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడం వలన మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. సో చూస్తున్నారు కదా, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ పీసెస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగతా ఫ్యాబ్రిక్, సో అది ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసేయాలి. సో ఇప్పుడు
ఈ హ్యాండ్ పార్ట్ అనేది ఇలా 4 ఫోల్డింగ్స్ వైపు ఫోల్డ్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ పైన 2 ఫోల్డింగ్స్ పైన ఉంది కదా! ఇప్పుడు ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్. ఫోల్డింగ్స్ మన వైపు ఉన్నట్టు పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని వీటిపైన లైనింగ్ హ్యాండ్‌ని ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ హ్యాండ్ ప్లేస్ చేసి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు హ్యాండ్‌ని అనేది కట్ చేయాలండి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని. క్లాత్ అనేది కొంచెం తగ్గింది. సో, అందుకే నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అయినా పర్వాలేదు, స్టిచ్ చేయడానికి కంఫర్ట్‌గానే ఉంటుంది. సో, ఈ ఎక్స్ట్రా వైపు కూడా ఈ విధంగా కట్ చేసేయాలి. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో, ఈ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూసారు కదా! స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా చూడండి. ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్స్ కూడా కట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా 2 పార్ట్స్‌గా ఎందుకు డివైడ్ చేశానంటే వీడియో లెంతీ అయిపోతుంది. చూడడానికి మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, అందుకే ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.